రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అలర్ట్ ఇచ్చిందండి. కొత్త రేషన్ కార్డుల కోసం డాక్యుమెంట్లు ఏమేమి రెడీగా పెట్టుకోవాలో రెడీ చేసుకోండి అని చెప్తూ ఒక వార్తని ఫోకస్ చేశారు. త్వరలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెబుతూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం అవసరమయ్యే డాక్యుమెంట్ విషయంలో కీలక సమాచారాన్ని బయటికి చెప్తుంది. గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సంక్షేమ పథకాల జోరు నడుస్తుంది. పేదలకు వరుసపెట్టి శుభవార్తలు చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే సంక్షేమ పథకాలు పొందడానికి రేషన్ కార్డుతో లింక్ ఉండడంతో ప్రజలంతా కొత్త రేషన్ కార్డులు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరోవైపు త్వరలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెబుతూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో కేవలం 50,000 రేషన్ కార్డులు మాత్రమే మంజూరు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు పేర్కొన్నారండి. అక్టోబర్ మొదటి వారంలోనే రేషన్ కార్డు జారీ ప్రక్రియ ఉంటుందని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రజల నుంచి కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ తీసుకుంటామని చెప్పారు. అయితే కొత్త రేషన్ కార్డు పొందడానికి ప్రభుత్వానికి కొన్ని డాక్యుమెంట్లు రెడీ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా కొత్త రేషన్ కార్డు జారీ ఉంటుందని సోషల్ మీడియాలో కొన్ని సమాచారాలు వైరల్ అవుతున్నాయి. రెసిడెన్స్ సర్టిఫికేట్తో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా డేటా అప్డేట్ చేయబడిన ఆధార్ కార్డులు ప్రజలంతా రెడీగా చేసుకోవాలని చెప్తున్నారు. కొత్త రేషన్ కార్డు అప్లికేషన్తో పాటు ఈ డాక్యుమెంట్ జత చేయాలని కూడా చెప్తున్నారండి. అదేవిధంగా పాత రేషన్ కార్డుల స్వరూపం పూర్తిగా మార్చేసి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని డిసైడ్ అయ్యారంట సీఎం గారు. తెలంగాణ స్టేట్ కోడ్ను టీఎస్ నుంచి టీజీగా మార్చిన ఆయన రేషన్ కార్డుల విషయంలో కూడా వినూత్నంగా వెళ్తున్నారట. స్మార్ట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా కసరత్తులు చేస్తున్నారని చెప్తున్నారు. టీజీ ప్రింట్తో కొత్తగా స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డు జారీ చేసి సామాన్యులకు న్యాయం జరిగేలా విధి విధానాలు రెడీ చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా జారీ చేయబోయే ఈ కార్డులపై సరికొత్తగా బార్ కోడ్ పెట్టబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈసారి భారీ ఎత్తున రేషన్ కార్డులు జారీ ఉండబోతుందట. 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చే యోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం అండి. మరి ఈ వీడియో మీద రేషన్ కార్డు అప్లికేషన్ దారులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.